వేడి అవే సెగలు మేడిగడ్డ సందర్శన రోజును కూడా తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై అధికార పక్షం బలమైన బాణాల్ని సంధించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సభలో హైలైట్ గా నిలిచాయి. విపక్ష బీఆర్ఎస్ ను తన మాటలతో ఓ ఆట ఆడుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలో అతిపెద్ద అద్భుతమని వెటకరిస్తూనే తప్పు ఎక్కడ జరిగింది, శిక్ష ఏంటి అంటూనే ఓ వార్నింగ్ ఇచ్చేశారు. అలాగే హరీష్ రావు పేరు కాళేశ్వరరావుగా మారిన క్రమాన్ని తనదైన శైలిలో సభలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఈ అద్భుతం, ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు, న్యూయార్క్ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు. సంతోషం. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో, తమరి అనుభవంతో, తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా. ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినరో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో, వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా, మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు, తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది. కాబట్టి కల్లారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది. పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగుబాటు ప్రధాన ప్రచారాస్త్రం. బాంబులతో పేల్చడం వల్లే పిల్లర్ కుంగిందనే ఆరోపణలు వచ్చాయి. పోలీస్ కేసు వరకు వెళ్లింది ఈ సమస్య. ఈ అంశాన్ని తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి నవ్వులు పూయిస్తేనే విపక్షాన్ని ఇరుకున పెట్టేశారు. తనకు తెలియని విషయాలపై అవగాహన పెంచుకుంటారని సభకు తెలిపారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారినట్టు తెలిస్తే బాధ్యులను వదిలేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయిపోయింది సార్. వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టరు, వారు ఇట్లా మాట్లాడుడేంది, వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండ్రు. బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష, ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష, భూమిలోకి పోవు. ఇది వాళ్ళు రాసే అబ్బాయికైనా అర్థమైంది, బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష, భూమిలోకి కుంగదు. పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టిండ్రు కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిండ్రా, లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే, పీకమేడలు కడితే కుంగిందా, ఇవన్నీ కూడా సమాజం తెలుసు. మా పెద్దలు కడెం శ్రీహరి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల, ఈ సమస్యల పట్ల, సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది. వారిలాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం. ఎందుకంటే అన్నీ మాకు తెలుసని మేము అనుకోం, మేమేం అపర మేధావులం కాదు. ఏదైనా మాకు తెలియదు ఉంటే అడిగి తెలుసుకుంటాం. శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు, గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం. అదేవిధంగా కాళేశ్వరము, కాళేశ్వరరావు గారి మీద, వీటి మీద చర్చ చేద్దాం. ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది, దీని సంగతి ఏంది, దీని కథ ఏంది, దీని కమామిస్ ఏంది, ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ